రెడ్డి కాడికి పోయినాము. రూమ్ లో కూర్చొని పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసిండు. మాకు వాటర్ కట్ చేసిండు, కరెంట్ కట్ చేసిండు. మీకు 2 రోజులలో మీరు పోకపోతే మాత్రం 2 రోజులలో జేసీపీ వచ్చి కూరగొడుతుందని మమ్మల్ని బెదిరించిండు. బెదిరియంగానే మాకు ఎటు తోయక మేము బిర్యానీ కాడికి వెళ్ళినాము. వెళితే మాకు వెంటనే స్పందించిండు. మాట్లాడి మాకు వెంబడే ఇమ్మీడియట్ గా మాకు నీళ్ళ డాక్టర్ అనేది పెట్టిపించిండు. పెట్టిపించినాక కూడా మేము నెల రోజులు అవస్థలు పడ్డాము, ధర్నాలు చేసినాము, అన్ని చేసినాక కూడా వీళ్ళతోటి వల్ల అయితే లేదని, వీళ్ళని ఎట్లా లాక్కోవాలని కొత్త వాళ్ళను క్రియేట్ ఇచ్చిండు. మా కాలిక్లో ఉన్నోళ్ళైతే కాదు, మా ఏరియాలో ఉన్నోళ్ళైతే వాళ్ళకి కాదు. మేము ఒకప్పుడు కరెంటు లేదు, లైట్లు లేవు, ఏది లేదు, నల్ల కనెక్షన్ కూడా లేవు. మాకు గుడి మించాలి ఒక్కొక్క బిందె ఎత్తుకచ్చుకుంటా మేము ఉన్నోళ్ళం. ఇప్పుడు మీకు అన్ని వచ్చినాక, అన్ని సర్వతులు అన్ని కేశారు, మాకు అన్ని ఇచ్చినాక ఇప్పుడు గుడి డెవలపింగ్ అవుతుంది. మీకు మాదిగ కులము పక్కకు ఉండద్దు, గుడికి ఆనుకొని ఉండద్దు అని మమ్మలను తీయడానికి ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకు? అసలు ఈ జాగా గుడికి సంబంధమే లేదు. ఒక కోనకాయ ఉన్నది, కొండకు ఒక మూలకు ఉన్నది. గుడి ఎక్కడ ఉన్నది? ముందు ఉన్నది గుడి, నడి షెర్లా ఉన్నది గుడి. గుడికి ఇళ్ళకేమన్నా సంబంధం ఉన్నది? కాలనీకున్న గుడికి మేము బండలు కొడితేనే గుడికి అమ్మవారికి దారి ఏర్పాటైంది. పెద్ద పెద్ద కొండలన్నీ, అంతెత్తు కొండలన్నీ కొట్టుకుంటా దారి చేస్తేనే అక్కడ అమ్మవారు ఉన్నదని తెలిసినాక మేము దారి చేసిన ఇంటికి వచ్చి నువ్వు మాదిగోళ్ళు ఇక్కడ ఉండద్దు, మాదిగ కులం ఇక్కడ ఉండద్దు అని శేషయ్య గారు ఒత్తిడికి వల్ల, ఇప్పుడు నాగేందర్ రెడ్డి వల్ల మమ్మల్ని ఎటు అసలు భయం ఎట్లా పెట్టిస్తాడంటే అట్లా పెట్టిస్తాడు. మేము ఆల్రెడీ సెటోస్కోప్ ఉన్నది మాది, సెటోస్కోప్ తెచ్చుకున్నాము. ఇంకా వేరే కేసులు కూడా ఆల్రెడీ వేసుకున్నాము. మాకు తోచిన వరకు వేసుకున్నాము. మా వల్ల కాక వినయన్నతో కూడా మాట్లాడుకుంటే ఆయన కూడా వేపించిండు. ఆయన ఏమన్నాడు, వాళ్ళ ఇంట్లో జోలికి పోవద్దు, వాళ్ళ దగ్గరికి అసలు కూలగొట్టడానికి కూడా మీరు వెళ్ళొద్దు అని మాకు ఆయన హామీ ఇచ్చిండు. ఎంఆర్ఓ కూడా పిలిపించిండు, ఈ వారం పిలిపించిండు. కలెక్టర్ కూడా రమ్మంటే కలెక్టర్ రాలేదు. కలెక్టర్ రాక ఇంకా వేరే ఎవరు కరెంటు డిపార్ట్మెంట్ వీళ్ళందరూ పిలిపించి మాట్లాడిండు వాళ్ళ కాడికి పోవద్దు అని. మా దాంట్లో దొంగలు బయట నుండి వచ్చిన దొంగలు తయారయ్యి మా వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకుంటా మా దాంట్లోకి వెళ్ళి ఇద్దరే పోయిండ్రు అన్న. అది ఆ కొంపల్లో వీళ్ళు ఉండరు, కట్టుకొని వదిలేసిపోయిన కొంపల. వాళ్ళకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఇండ్లు లేకుండానైతే లేరు. బయట ఇండ్లు అవన్నీ మొత్తం ఒక్కొక్కటి అద్దాల మేడ ఉన్నట్టున్నది. అద్దాల మేడకు నీకు డబుల్ బెడ్రూమ్ అరుకురేనా? అది డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలి? కూలి లేకుండా, గతికి లేకుండా ఉన్నోళ్లకు నువ్వు డబుల్ బెడ్రూమ్ హ్యాండ్వేర్ చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా మేము ఇంట్లో అలౌట్ చేసినాము, మాకు ఈ భూమి ఇవ్వండి అని దౌర్జన్యం చేసుడు కరెక్ట్ కాదు కదా నాయింది. ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు అన్ని మేము మమ్మల్ని భయపెట్టిస్తాను, కూలగొట్టించి దొంగలను పంపించిండ్రు. దొంగలను పంపించి మమ్మల్ని హాలిడే ఇప్పుడు వెయ్యాల రేపు హాలిడే టైంలో చూసి మమ్మల్ని మా ఇంటికి దాడికి పంపించిండు నాగేందర్ రెడ్డి. నా పేరు సునీత.